సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. గోదావరి కన్లోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళా కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 100కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాలుపంచుకుంటుండగా 3000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే జాబ్ మేళా కోసం ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మధుకర్ అడిగి తెలుసుకుందాం. మధుకర్, చెప్పండి, జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుంచి ఎటువంటి స్పందన ఉందంటారు? అలాగే ఎన్ని కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి? మధుకర్, జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుంచి స్పందన ఎలా ఉందంటారు? అలాగే ఎన్ని కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయంటారు? మధుకర్, రావాల్సినటువంటి 150 కంపెనీస్ కూడా హింసయ్యాయి మా కేసుకి. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా మీ రెస్పెక్టివ్ ప్లేసెస్ లో కూర్చోండి. మీరు నిల్చుంటే మీ ఏసీని వేస్ట్ చేసుకోవద్దండి. రెస్పెక్టివ్ ప్లేసెస్ లో కూర్చోండి, మీ అందరికి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సార్, హలో, స్టార్ట్ అయిందా? మధుకర్, జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుంచి ఎటువంటి స్పందన ఉందంటారు? హలో హలో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సింగరేణి ప్రాంతానికి గుండకాయ లాంటి రామగుండం ప్రాంతంలో దాదాపు 100 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గోదావరి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఈ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఈ కార్యక్రమానికి హాజరున్నారు. ఈ జాబ్ మేళాలో యువతి యువకులు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకొని దాదాపు 100 కంపెనీల ద్వారా 6000 ఉద్యోగాలు పొందేందుకు గాను నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 8000 మంది యువతి యువకులు యువత పెద్ద మొత్తంలో పేర్లు నమోదు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ప్రతి రంగానికి సంబంధించి ముఖ్యంగా ఐటీ కానీ, తర్వాత బ్యాంకింగ్, తర్వాత ఆటోమొబైల్ ఇలాంటి ముఖ్యమైనటువంటి రంగాలకు చెందినటువంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ, కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. దీంతో అభ్యర్థులందరికీ కూడా సింగరేణి సంస్థ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఒక జాబ్ కు వెళ్ళాలంటే, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే బాగా వ్యయ ప్రయాసాలకు కూర్చి వేయాల్సిన పరిస్థితి. అలాంటి దాన్ని తమ ప్రాంతంలోనే, తాము ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఈ జాబ్ మేళా నిర్వహించడం ద్వారా వాళ్ళకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా తెలంగాణ గుండకాయ వంటి సింగరేణిలో గుండకాయ లాంటి రామగుండం, శ్రీరాంపూర్ ప్రాంతాలను బేస్ చేసుకొని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందినటువంటి యువతి యువకులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధుకర్.